ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్ సెలవులు ముగిశాయి. తరగతి గదుల్లో బోధనకు వేళైంది. సుదీర్ఘ కాలం తర్వాత అనేక తర్జన భర్జనల అనంతరం విద్యార్థి నేరుగా తరగతి గదికి హాజరు కాబోతున్నారు. తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయడంతో దాదాపు 65% మంది తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు అంగీకరించారు. రానున్న రోజుల్లో మరింత మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపుతారన్న ఆశాభావం వ్యక్తమవుతున్నది. బెంచీకి ఒక్కరు చొప్పున ఒక్కో తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు మించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక 10 నెలల తర్వాత సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా లాక్డౌన్ తో మోగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా విద్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు, స్కూల్ అసెంబ్లీ జరపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల ఈడీ డీఈఓలతో సమావేశంలోనే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు. విద్యార్థులు నేరుగా తరగతి గదికి వెళ్లాలని, అక్కడి నుంచి ఇంటికే వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా వెళ్లే క్రమంలో గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. పాఠశాల ప్రాంగణాల్లో సమావేశాలు, వేడుకలు, రాజకీయ సభలను జరపరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, దీన్ని పాటించాలని కూడా స్పష్టం చేశారు. 65% మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపించేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. తర్వాత వీరి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉన్నదని అంచనా వేస్తున్నారు. బెంచీకొక్కరు చొప్పున గదికి 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టనున్నారు అధికారులు. దీనివల్ల పాఠశాలల్లో టీచర్ల కొరత సమస్య ఏర్పడుచున్నదని, దీన్ని అధిగమించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన చేయించనున్నారు. విద్యా సంస్థల్లో 2 ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్య పుస్తకాలు అందని వారికి పుస్తకాలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ నేడు పర్యటించనున్నారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ప్రారంభించనున్నారు. ఏ జిల్లాలో లేని విధంగా సిరిసిల్ల రూపురేఖలను మంత్రి కేటీఆర్ మార్చారు. కాగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభించనున్నారు.